తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. సో ప్రస్తుతం ఈ అమెరికన్ డాలర్ వాల్యూ పుంజుకుంటుందా పతనం అవుతుందా? సరే, పుంజుకుంటే పరిస్థితులు ఏంటి, పతనం అయితే పరిస్థితులు ఏంటి? ప్రధానంగా మన భారతదేశం మీద ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది? అలాగే మన భారతీయులు ఎవరెవరైతే అక్కడ స్థిరపడ్డారో వాళ్ళ భవిష్యత్తు మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? తెలుగు వాళ్ళు కూడా మొట్టమొదటిగానండి దాని గురించి చెప్పే ముందు అమెరికాలో చాలామంది తెలుగు విద్యార్థుల పరిస్థితి బాగలేదంట. మీకు ఒక విషయం తెలుసా? అమెరికాలో అత్యధిక దాదాపు 56 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు. దాంట్లో మొదటి స్థానం మొట్టమొదటి గుజరాతీలు ఉండరు, వాళ్ళు తెలుగు వాళ్ళు చేరుకున్నారు. అమెరికాలో అత్యధిక సంఖ్యలో పెరిగిన పర్సంటేజ్ పెరిగిన భాష కూడా తెలుగు వాడిదే. ఓకే, ఇది గూగుల్ తెలుగు కనుక్కోవచ్చు. ఇవాళ అక్కడికి వెళ్ళిన వాళ్ళు అంటే కొంతమంది మొదటి తరంలో, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న 26,600 విలేజ్ల్లో ఎక్సెప్ట్ బాగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న తప్ప ప్రతి విలేజ్ నుంచి కూడా అమెరికాలో మనిషి ఉన్న పరిస్థితి. అవును, ప్రతి కుటుంబంలో ఒక బంధువు, దగ్గర బంధువు అమెరికాలో ఉన్న పరిస్థితి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు మొదటి తరంలో 60-70లో వెళ్ళిన వాళ్ళు ఇంజనీరు, డాక్టర్స్ వెళ్ళి బాగా స్థిరపడిపోయారండి. రెండో తరంలో వెళ్ళిన వాళ్ళు రెండో బ్యాచ్ అంటే Y2K ముందు, Y2K 2000 ముందు కుప్పలుగా సర్టిఫికేట్లు పెట్టుకుని వెళ్ళిపోయారు, స్థిరపడిపోయారు. అవునవును, నాకు తెలుసు, చాలా మంది ఉన్నారు. మా క్లాస్మేట్స్ 80లో మేము చదువుకున్న తర్వాత ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా 95లో మళ్ళీ డిప్లొమా చేసి వెళ్ళిపోయారు. 80లో డిగ్రీలు అయిపోయి, మా MBAలు అయిపోయి, ఎంకామ్లు మాతో పాటు గ్యాప్ తర్వాత కూడా 15 ఏళ్ళ తర్వాత కూడా బయలుదేరి వెళ్ళిపోయిన సందర్భాల్లో పీరియడ్ మా క్లాస్మేట్ మా చాలా మంది ఉన్నారు, 6-7 ఉన్నారు అక్కడ. సందర్భాల్లో వాళ్ళు స్థిరపడ్డారు. ఇక మూడో బ్యాచ్ ఏదైతే ఉన్నారో 2000 తర్వాత వెళ్ళిపోయింది. ఏదో విధంగా అక్కడ చేరుకోవాలని డెస్టినేషన్తో చదువుకుని పోయినాడు బ్యాచ్. ఈ 3 తరాలు ఉన్నాయి. నేను జనరేషన్ జీ అంటే అక్కడ 3 తరాలు ఉంటాయి. 75-80 లోపాళ్ళు, 80 తర్వాత వెళ్ళిన వాళ్ళు, Y2K తర్వాత 2000 ఈ గత 10 సంవత్సరాలు. ఇవాళ ఆ సందర్భం ఎక్కువ మంది టెక్కిస్. ఇవాళ ఓపీటీ మీద ఉండేవాళ్ళు పరిస్థితి ఎలా ఉందంటే H1 రావాల్సిన పరిస్థితి ఉంది. H1 వాళ్ళ ఇష్టం. ఇవాళ ఈ ట్రంప్ గారు వచ్చారని మనం అనుకుంటున్నాం కానీ వాళ్ళ చాలామంది పరిస్థితి కొంత ఆర్థిక స్థిరత్వం కనుక ఉంటే కనుక అక్కడికి వెళ్ళటం అనవసరం అండి. ఓకే, అంటే మనెవరు ఉచిత సలహా ఇవ్వడానికి వచ్చి ఆర్థిక స్థిరత్వం ఉంటే కనుక అక్కడికి వెళ్ళడం అవసరం. అక్కడ నేను ఏం చెప్పక్కర్లేదు, చాలామంది వీడియోస్ చాలామంది అందరూ చేసి వచ్చినాయి. ఇవాళ $1,50,000 భర్త, $1,00,000 భార్య తెచ్చుకున్నా సరే ఒక డ్రైవర్ని పెట్టుకునే పరిస్థితి ఉండదు, ఒక వంట మనిషి చేసే పరిస్థితి ఉండదు. 5 రోజుల పాటు పెట్టిన తిండినే ఏడు చేసుకుని తినాల్సిన పరిస్థితి చాలా చోట్ల ఉంది. ఓకే, బయటికి వెళ్ళకపోతే అసలు చాలా కష్టమైన పరిస్థితి. మనిషి భయంలా చెప్తున్నా, అక్కడ కూడా ఉండొచ్చు. అర్ధరాత్రి నేను మీ దగ్గరకు, మీరు ఎక్కడున్నారో తెలియదు నాకు, ఏమండి శ్యామ్ గారు పదని బయటికి వెళ్దామంటే కొంచెం పరిచయం ఉంటే స్నేహితుడైతే బయటకు వచ్చేస్తారు అపాయింట్మెంట్. మనలో ఒక ఆనందాన్ని, మనం ఒక ఆనందం కలిగింది అనుకోండి, మనకు నలుగురితో పంచుకుంటే డబల్ అవుతుంది. మీకు బాధ కలిగింది అనుకోండి, నలుగురితో పంచుకుంటే డైల్యూట్ అయిపోతుంది, పల్సన్ అవుతుంది, మనసు ఉదయం పడుతుంది. అది మన తెలుగు ప్రజలు ఇండియాలో ఎక్కువ ఉందండి. అమెరికాలో అంత అపాయింట్మెంట్ అంటే కమర్షియల్నెస్ ఎక్కువ, బై అండ్ లార్జ్. తర్వాత అక్కడ పిల్లలు వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా చూస్తున్నాం. వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ ఏ విధంగా వెళ్తున్నారు. ఎత్తుకెదిగే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, నైతికంగా పతనమయ్యే వాళ్ళ గురించి. డెఫినెట్గా నైతిక విలువలేని ఈ మధ్యకాలం దిక్కుమాలని పక్కన పెడదాం. ఇప్పుడు యూరోప్ దేశాలు వేరండి, అమెరికా వేరు. అందువలన అనేక ఈ దిక్కుమాల రాజకీయ నాయకులు మినహాయించి ఇండియా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అండి. ఆర్థిక స్వావలంబన ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు, ఎందుకు నాకు అర్థం కావట్లేదు. అక్కడ దూరపు కొండలు ఉన్నపనే ఉద్దేశంతో వెళ్తున్నారు. ట్రంప్ కాకపోతే ట్రంప్ తాత ఇంకొకటి వస్తారు ఒకళ్ళు. అందువలన రెండోది ఏంటంటే అక్కడ జాబ్స్తో పాటు మన వాళ్ళు కొంతమంది డల్లాస్పురం పెట్టి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశారు గత 4 సంవత్సరాల నుంచి. ఇంపాక్ట్ ఎలా ఉంటుంది వాళ్ళందరి మీద కూడా. ఇప్పుడు మన డైల్యూట్ అయిపోతే, అది తగ్గిపోతే ఇప్పుడు ఇబ్బంది పడతా ఉన్నారు కొంతమంది. చాలామంది ఆర్థికంగా బలోపేతమైన వాళ్ళు ఇక్కడికి వచ్చి. సరే, ఇక మీరన్న పాయింట్కి వస్తాను. ఇది ఒక 3 నిమిషాల ముందు చెప్పిన తర్వాత, ఇవాళ రాత్రి రేపు రాత్రి ఒక వార్త వచ్చింది. మోడీ గారు పిలిపించారని రాత్రి 9:09:09 అందరూ పళ్ళాళ్ళు కట్టుకుని కొడితే డాలర్ విలువ 90 టచ్ అయిన శుభ్రంగా పడిపోయి రూపాయికి వచ్చేస్తుంది. ఏంటండి మీరు చెప్పేది? మరి కరోనాకి చప్పట్లు కొట్టండి,
పళ్ళాలు కొడితే కరోనా వెళ్ళిపోతుంది, అదేదో బాజా బంతిలు అన్నారు కదా, కరోనా ఎక్కడ వెళ్ళిపోయిందో తెలియదు నాకు. మరి ఇలా కూడా వేస్తున్నారు, ఏం తగ్గుతుందండి? ఇవాళ కొంతమంది ఆ బ్యాచ్ తగలబడి డాలర్ విలువ అయితే మనకేంటి సంబంధం, అయితే అవునాయి 500 మనకేమైంది సంబంధం అంటున్నారు. వీళ్ళకి రాజకీయం అనేది తప్ప, పచ్చి ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ వీరబానిసత్వం తప్ప దేశ ఆర్థిక వ్యవస్థ కూడా తెలియదు వీళ్ళకి. మోడీ గారు, నేను అడుగుతున్నా, ఆనంద్ మహేంద్ర గారు పెద్ద మంచోడే, ఇంకెవరండి రామ్దేవ్ బాబా గారు, బ్యాచ్ చాలా ఉన్నారు, మర్చిపోయాను. ఈయన సినిమా యాక్టర్ ఖేర్ గారు, చాలామంది రాశారు కదా, ఏమని రూపాయి డాలర్ 50 రూపాయలు అయిపోయింది, 60 రూపాయలు అయిపోయిందా, ఎన్ని రోజులు వచ్చేది మా మోడీ గారు వస్తే మొత్తం దేశ ప్రధానమంత్రుల లిస్టులో 60 రూపాయలకు చేరుకుంటే 3 రూపాయల నుంచి 20 టైమ్స్ పెరిగొచ్చు ఉండొచ్చు. ఇవాళ ఒక్క మోడీ గారి హయాంలో 50% డాలర్ విలువ పడిపోయింది, డాలర్ విలువ పెరిగి రూపీ విలువ పడిపోయింది. ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు ఫినిషింగ్ టైంలో అక్కడ 2013లో అనుకుంటా 59 రూపీస్ 60 టచ్ చేయడానికి దగ్గరలో ఉండేది. అప్పటికే గొడవ పెట్టారు, 60నా దుర్మార్గం, ఎంత దుర్మార్గం నశిస్తాను నేను అనలేదండి. ఇవన్నీ కూడా గవర్నీలు మోడీగా తెలుస్తుంది. ఏ క్యా కారణ్ హై, ఏ రూపీ గిర్తా హై అని తెలుగు పడిపోతా ఉంది. ఆ పక్కన పడిపోయి ఈ పట్టణ సరిది ఏ కారణం, ప్రధానమంత్రి జవాబు చెప్పి తీరాల్సింది నిలదీసింది. 4 సభల్లో 5 సభలో 100 సభలో చెప్పి తిరిగాడు ఆయన. ఇప్పుడే అడుగుతున్నారు ప్రధానమంత్రి క్యా కారణ్ హై. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, దీనికి కన్సర్న్ వీళ్ళు ఏదో చెప్తా ఉన్నారు. ఎందుకంటే దీనివల్ల లాభం కూడా చెప్తాను. మన సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్కి ఎక్కువ రూపాయలు వస్తాయి ఇండియాలో, డాలర్ విలువ పెరగటం వల్ల. మనం ఐఎమ్ యాక్సెప్టింగ్ దట్. కానీ ఒక్కటి గమనించండి, ఇది డాలర్ విలువ వాళ్ళకి అవ్వట్లేదు, మనం చైనాతో కూడా డాలర్ వ్యాపారం చేస్తున్నాం. అవును. ఇవాళ దయచేసి గమనించుకోండి, అమెరికాకి 4 లక్షల కోట్ల రూపాయలు నికర ఎగుమతులు అమెరికాకు ఉంటే, చైనాకి నుంచి 10 లక్షల కోట్ల రూపాయలు దిగుమతులు చేసుకుంటున్నాం. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ భారత్ ప్రకటించిన తర్వాత 2-3 లక్షల చిల్లర ఉండే నికర దిగుమతులు, అంటే దిగుమతులు బాగా నికరంగా మన విదేశీ మార్గ ద్రవ్యాన్ని, విలువైన ద్రవ్యాన్ని చైనాకి 8 లక్షల నుంచి 10 లక్షల కోట్లు అర్పిస్తుండడానికి పెరిగిపోయింది. ఇంతకుముందు 2-3 లక్షలు ఉండేది మోడీ గారు వచ్చినప్పుడు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ తర్వాత దానివల్ల నేను అంటలేదండి, నేను తప్పుగాను. ఇవాళ ఈ పరిస్థితిలో ఎక్కడికి వెళ్ళిపోతుంది? డాలర్ విలువ కాకుండా మన రూబీలు ఇవన్నీ మాట్లాడుకుందాం. అందువలన అది సత్యం కాదు. రూపీ బలంగా ఉంటేనే దీర్ఘకాలంలో ఇండియాకి లాభం అండి, ఇది ఖచ్చితంగా. పోనీ దీని ఎగుమతుల గురించి మాట్లాడుకుంటే, మనం ఏదైతే అదర్ దాన్ సాఫ్ట్వేర్ అండి, వాళ్ళ ఆంధ్రప్రదేశ్ నుంచి చెందిన ఆంధ్రప్రదేశ్ బతుకుతుంది కొంచెం సాఫ్ట్ ఎక్స్పోర్ట్స్ అంటే, మన డైరీ కొంత, దాంతోపాటు ఫిష్ కానీ లేదా ప్రాన్స్ కానీ ఎక్కువ, ఇవన్నీ పరిశ్రమ ద్వారా దాదాపు 40, 50, 60 కోట్లకి వెళ్ళిపోతుందండి ఇప్పుడు, 10,000 కోట్లకి. ఈ సందర్భంలో అమెరికా 50% వేసింది. అవును. ఎవరి గురించి వేసింది ఇది? రష్యా ఆయిల్ గురించి. దానికి ఎలాంటి ఇంటర్వ్యూలు చెప్తాను, మన మీద పడే ఇబ్బంది. ఈ రష్యా ఆయిల్లో ఎవరైనా మన ఇండియా కంపెనీలు 100% దిగుమతి చేసుకుని, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ దిగుమతి చేసుకుని, మనకి అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉండగా లీటర్ క్రూడ్ ఆయిల్ బారెల్ ధర $110 పైన ఉండేది, $120 ఉండేది మ్యాక్సిమం, అప్ టు ఉండేది. డీజిల్ 58 రూపాయలు మీరు అన్నట్టు, అది కూడా డాలర్ డీజిల్ అటు ఇటు ఉండేది. 50 అప్పుడు మ్యాక్సిమం పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 65 రూపీస్ ఉందండి, డీజిల్ తక్కువ ఉండేది. డీజిల్ వచ్చేసరికి 54 ఎంత ఉంది. అవును. బ్యారెల్ ధర వచ్చేసి $140 ఉంది. రేర్ 140కి వెళ్ళింది, 120 మధ్య ఉండేది, 120 to 150. ఈ మధ్యకాలంలో చాలా కాలంగా మన రష్యా నుంచి $60 నుంచి $70. అంటే మీరు దాని ఇన్ఫ్లేషన్ మీరు లెక్క వేసుకుని ఏం చేసుకున్నా సరే, మన వాళ్ళతో రూపాయి వ్యాపారం చేస్తున్నాం కాబట్టి ఇబ్బంది లేదు. మనం చేస్తాం. మనకి పెట్రోల్ ఎంత కొట్టించుకుంటున్నారు మీరు? 35 రూపాయలకా 40కా? డీజిల్ ఎంత 30 రూపాయలు కొట్టించుకుంటున్నారు రోజు? మీరు బయటికి వెళ్ళి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీకు పెట్రోల్ బండి ఎంత కొంటున్నారు? రష్యా నుంచి ఈ లక్షల కోట్ల రూపాయల లాభం అంతా గుజరాతీ వ్యాపారులు, మారవాడి వ్యాపారుల కంపెనీలకు లాభం జరిగింది. కావాలి నెట్లో కొన్ని 1,30,000 అంటున్నారు, కానీ అది నాట్ డిస్క్లోజబుల్ అంట. వాళ్ళ లాసులు అబ్జర్వ్ చేసుకునే విధంగా వాళ్ళు చేసుకుంటున్నారు. మీరు నెట్లో కొట్టండి, ఎవరికి లాభం జరిగింది? ప్రభుత్వ కంపెనీలు కొంత, ప్రైవేట్ కంపెనీ. దానికోసం ఆంధ్రప్రదేశ్ ఎలా లింక్ అంటే, ఈ ఎక్స్పోర్ట్స్ మీద 50% వేశారు. ఒక హైదరాబాద్ నుంచి కూడా నెంబర్ ఆఫ్ హైదరాబాద్ నుంచి మిగతా ఏదైనా కానివ్వండి ట్యాక్స్ కానీ, అబ్సల్యూట్ గూడ్స్ ఇంపోర్ట్ మీద కానీ, సర్వీసెస్ ట్యాక్స్ మీద పడటం వల్ల
చాలా నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది మన మీద. సో ఇప్పుడు మీరు చెప్తున్న ఈ డాలర్ వాల్యూకి ఈ ప్లేట్లు మోగించడానికి ఏంటి లింకు? నాకే అదేనండి, కరోనా పారిపోవడానికి ఈ కంచాలు కొట్టడానికి ఏంటి లింక్ అండి? ఇది ఏమైనా భయపడి దానికేమో ఆ కరోనాకి ఇది తెలియదు కదా, ఈ శబ్దాలు తెలియదు కదా. ట్రంప్ గారు కానీ ఈ శబ్దం తెలుస్తుంది, ఎందుకంటే మోడీ గారు ఆయనకి ఒక ఎన్నికల ఏజెంట్గా పనిచేశారని లేదో మీరు చెప్పండి నాకు అది. అలా ప్రపంచం ఎక్కడ ప్రపంచ చరిత్రలో మా దేశ అధినేత వెళ్ళి ఔరేక్ బార్ మా వాడిని ఎన్నుకోండి అని చెప్పడమే కాకుండా కోవిడ్ టైంలో లక్షల మందితో తన దేశానికి మీటింగ్ పిలిచి బాజీ బంతులు ఔరేక్ మరా ఇలా చెప్పడం అనేది ఎక్కడ ప్రపంచ చరిత్రలో 150 కోట్ల ప్రజల యొక్క హక్కులు తీసుకెళ్లి తాకట్టు పెట్టిన ఘటన ప్రపంచంలో ఎక్కడుందా? ప్రపంచ చరిత్రలో ఎక్కడుందా? 140 కోట్ల జనాభా హక్కులు తీసుకెళ్లి తన స్వార్థం కోసం పెట్టాడు. కానీ ఆయన చేసిన లాభం ఏంటి? చివరికి మన మీద రివర్స్ అయిపోయి కదా. అందుకని మనం వెళ్ళి జింగిపింగ్ జిందాబాద్ అనాలన్నమాట. మన జింగిపింగ్ యాదవ కమ్యూనిస్టు చెక్కలర్సన్ తిట్టిన సన్నాసి ఉత్తర మనువాద సన్నాసి బ్యాచి వాళ్ళు జింగిపింగ్ ఒప్పాడని అంట. వాళ్ళతో పాటు మనం కూడా బంద్ చేయాలా? ఏందండి ఇది? ఆ దిక్కుమాలను చైనాకి కొత్తగా మొదలు పెట్టారు. మన ఆయన పూజ చేశారు ట్రంప్ బొమ్మ పెట్టుకుని. ఇప్పుడు జింగిపింగ్ బొమ్మ ఆ పూజ ఫోటో తీసి జింగిపింగ్ బొమ్మ పెడతారు. ఆ దిక్కుమాలను చైనా కోసం మనం పూజ చేయాలా? ఏందండి నాకు అర్థం కాదు. అబ్సల్యూట్గా వీఆర్ సమ్వేర్ మిస్సింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్ అండి. ఇది అబ్సల్యూట్లీ ఒక దేశ ఆత్మ నిర్భర్ భారత్ అంటే మన డాలరు 60 రూపాయలు కానీ 30 రూపాయలు కానీ మన ఇప్పుడు ఇల్లు పంపిస్తున్నారంటే అక్కడ ఒకటి నుంచే కాదు, మిగతా చోట్ల నుంచి కూడా వస్తున్నాయి. సో మన రూపాయి వాల్యూ పెరగాలి అంటే డౌన్ అవ్వకుండా అంటే తక్షణమే తక్షణం కాకపోయినా ఏం చేయాలంటే ఒకటండి ఎక్స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. రెండో విషయం ఏదైతే ఉందో మనం డాలర్ని కాకపోతే ఇంకో దాంట్లో మారక ద్రవ్యంలో తేడా వస్తుంది. రెండోది ఇంపోర్ట్స్, అదే ఎక్స్పోర్ట్ అంటే ఎక్కడ ట్రేడ్ పెరగాలి అంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటారు, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. మనం ఈ ఎక్స్పోర్ట్స్ అత్యధికంగా పెంచాల్సిన అవసరం ఉంటుంది. వియత్నాం ఎంత స్టీప్గా ఎదుగుతుందో చూసారా? అది కమ్యూనిస్ట్ కంట్రీ అయినా దో లిబరేషన్ పాలసీ తీసుకొచ్చిన తర్వాత చాలా స్టీప్గా ఎదుగుతుంది. ఇండియాని మీరు చాలా మందికి తెలియదు, మన గార్మెంట్స్ ఎక్స్పోర్ట్స్లో ఇండియాని బంగ్లాదేశ్ ఎప్పుడో దాటేసింది. మన దాంట్లో మూలుండే బంగ్లాదేశ్, మన దాంట్లో మూలుండే వియత్నాం కూడా మనం ఎప్పుడో దాటేసాయి. ఎక్కువ ఇన్కమ్ కానీ మనం విచిత్రం ఏంటంటే ఎక్కువ జౌళి ఉత్పత్తి చేసేది మనమే. అవును, అంటే కాటన్ గిట్టను మనకు వస్త్రాలు ఉత్పత్తి చేసే మనం ఈ దేశాలతో పోల్చుకుంటే ఇది ఎక్కడో వెనక స్థాయిలో పడిపోయాం మనం. క్వాలిటీ అండ్ ఇది చాలా కాంప్రమైజ్ అవుతున్నాం. ఇండియా ప్రోడక్ట్ అంటే మీరే వెళ్తారు బయట, నిజంగా చెప్తాను. మీరు పోలో చొక్కా కొంటారు, మీరే వెళ్ళారు ఎగ్జిబిషన్కి వెళ్తారు, పోలో మేడ్ ఇన్ ఇండియా కొంటారా? మేడ్ ఇన్ వియత్నాం, మేడ్ ఇన్ థాయిలాండ్, మేడ్ ఇన్ యూరోప్ అది రాస్తుందనుకో అది కొంటారా? అదే కొంటారు మీరు సాధారణంగా. ఎందుకని మన మీద నమ్మకం లేకుండా ఇక్కడ నమ్మకం పెంచాలి. స్ట్రిక్ట్గా ఇది అన్ని నామ్స్ తీసుకొచ్చి మన దేశ యొక్క ఆర్థిక వ్యవస్థని మనం ఇన్ని డాలర్స్ మనం $4 ట్రిలియన్ వెళ్ళిపోతాం, గుడ్, వెరీ గుడ్. కానీ ఒక నాణ్యతని క్వాలిటీ R&D మీద దృష్టి పెట్టట్లేదు. మనంతా కాపీ కాట్స్గా ఉంటాం కదా, R&D మీద దృష్టి పెట్టట్లేదు. ఎడ్యుకేషన్ మీద ఇది కొన్ని దేశాలు 14% ఖర్చు పెడుతున్నారు. ఐఎమ్ సేయింగ్ ఫర్ అమెరికా కాకుండా ఇతర దేశాలు, కొన్ని దేశాలు. మన దాంట్లో కనీసం 5% ఖర్చు పెట్టాలి కదా, బాధితుల కోసం 6% పరిస్థితి ఉందా? లేదు. ఉచిత పథకాల కోసం అంతకన్నా ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. అందువల్ల భారతదేశం కనుక ఆధునిక వ్యవస్థగా మారాలంటే టెక్నాలజీని బ్రెయిన్ డ్రైన్ని ఆఫ్ చేసుకోందా చెప్పాను కదా, పిల్లలు వెళ్ళటాన్ని. ఇండియాని మళ్ళీ సస్టైనబిలిటీ ఉండాలి. ఆ యొక్క క్రీముని మనం నిలుపుకోజరగాలి. వాళ్ళకి ఇక్కడ వాల్యూ తెలియదు, వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తారు. మనంతా ఇంకోటి కూడా చెప్తున్నాను, మనం ఏం వాడుతున్నాం? గూగుల్ వాడుతున్నాం, ఫేస్బుక్ వాడుతున్నాం, థమ్సప్ వాట్సప్ వాడుతున్నాం. మన ఇండియా వాళ్ళు ఏమైనా డెవలప్ చేసి ఉన్నాయండి ప్రపంచం మొత్తం మీద? వాళ్ళ సపోర్ట్గా చేసాం మనం. మైక్రోసాఫ్ట్కి నాయుడు గారు అనే ఆయన రాసి ఇచ్చినట్టున్నాం, దీనికి సపోర్ట్ చేసి ఉన్నాయి. మన ఇండియాలో ఇక్కడ కూర్చుని ఆవిష్కరించిన ఏంటండి చెప్తున్నాను, ఇండియానే ఒక సర్వసత్తాక గణతంత్ర రాజ్య సర్వసత్తాక ఆర్థిక వ్యవస్థ కూడా ఎదగలిస్తే మనకు రాము. అందువలన ఎక్స్పోర్ట్స్ పెరగడం అనేది లాంగ్ టర్మ్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్న దానికంటే కూడా ఇంకో 50% ఫారెక్స్ రిజర్వ్స్ పెరగాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు మాత్రం చెప్తున్నాను, తెలుగు విద్యార్థులారా, మీరు దయచేసి ఈ పనిలో మీరు ఇంట్రోజ్ చేస్తున్నారు కూడా చెప్తున్నాను, మీరు అమెరికా వైపు ఎక్కువ చూడమాకండి. చూసేవాళ్ళకి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. 100కి మీరు వెళ్ళండి. ఆస్ట్రేలియా కోల్డ్ కంట్రీని కాదు, న్యూజిలాండ్లో అయితే మేట్గా మీకు 4-5 ఏళ్లలో ఒక వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఉండండి.
లేని పక్షంలో ఆర్థిక అవసరాలు కానీ వేలైన జీవితం గురించి వెళ్ళకుండా ఆర్థికంగా ఇబ్బంది పడేవాళ్ళు న్యూజిలాండ్లో మీరు వెళ్ళండి. నార్త్ న్యూజిలాండ్ ఏదైతే ఉందో వెలింగ్టన్ కొన్నాళ్ళు తప్ప మిగతా అంత పర్వాలేదు. మీకు ఇమ్మీడియట్గా 5 ఏళ్లలో మీకు సిటిజన్షిప్ వచ్చే అవకాశం ఉంది. ఆ ఎండమావు లాంటి అమెరికా ఇంకా గోల్డెన్ వేసాలు దిక్కుమాల దానిక పరిగెత్తడం అనవసరం. మీకు టెక్నాలజీ కావాలంటే జర్మనీలో మెటలాజికల్ ఇంజనీరింగ్తో పాటు అనేక టెక్నాలజీస్ జర్మనీ నెంబర్ 1గా ఉంది. ఇంగ్లీష్ రాదు బాధపడమాకండి. ఇంగ్లీష్ అనేది నాణ్యత కొలమానంగా అది కాదు. మీరు జపాన్ కానీ కొరియా కానీ యూరోపియన్ కంట్రీస్ కానీ వెళ్ళండి. ఇవాళ దుబాయ్ కూడా ఇంకొక ఇంటర్నేషనల్ హబ్గా మారే అవకాశం కనపడుతుంది. అక్కడ ఇంకా ఇండస్ట్రియల్ సెక్టర్ లేకపోయినా సరే ఓకే, ఇది ట్రేడింగ్ దీన్ని హబ్స్ కింద అనేక దేశాలకు మనం వెళ్ళి వాళ్ళని ఆస్ట్రేలియా కూడా అనేక దేశాలకి బలోపేతం చేసుకోవచ్చు. వాళ్ళు రాబోతుంది ఇంకోటి ఆ ఎండమావు లాంటి దాని చుట్టే పరిభ్రమించొద్దని నా విన్నపం. రైట్ సార్, నమస్కారం.